5 minutes. ఎవరు వస్తారా అయినా ఖాళీగా కదుందా ఒక పీస్ అందరూ తీయాలనా ఇట్లా కొద్దిగా ఇట్లా రాండి సార్ ఒక్క నిమిషం ఇట్లా వచ్చింది సార్ చెప్పండి రాయా అంత కర్మ సరే సరే నా మాట అబద్ధం ఏమన్నా నరసింహరాజు ఇన్స్పెక్టర్ పొలమనేరండి. ఈరోజు మాకు రాబడిన ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ యొక్క కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేయబడుతుందని తెలిసి మేము మా యొక్క ఏఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిపి ఈ కుప్పం పొలమనేరు జాతీయ రహదారి అంబేద్కర్ నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఆ వెహికల్ని పట్టుకొని తనిఖీ చేయగా దాంట్లో 13 కేసులు కర్ణాటక లిక్కరు మరియు ఒక 4 కేసులు బీరు బాటలు లభ్యమైనాయి. రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంకా తదుపరి విచారణ అతను జ్యుడిషియల్ రిమాండ్ పంపించి తదుపరి విచారణ కొనసాగుతాం. మద్యం విలువ సుమారుగా 2,50,000 రూపాయలు, 86,000 రూపాయల మద్యం విలువ. ఒక కారును కూడా సీజ్ చేసాం. కారు విలువ సుమారుగా 2.5 లక్షల రూపాయలు ఉంటుంది. సార్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కర్ణాటక నుంచి వేలో పొలంనేరుకి తీసుకొని వస్తామంటే మేము మార్గ మధ్యంలోనే అంబేద్కర్ కాలనీ ఇక్కడ చక్కగా మా సిబ్బంది పట్టుకొని సీజ్ చేస్తాం. లోకల్ అండి సార్? అక్యూజ్డ్ లోకల్ అంటే ఇతను వచ్చి పొంగనూరు టౌన్కి సంబంధించిన రాజేష్ అనే వ్యక్తి. సార్ ఇక్కడ దానిపైన ఇటువంటి కంప్లైంట్స్ అంటే ముఖ్యంగా అక్రమ మద్యం ఇది బార్డర్ అయిన దానివల్ల కర్ణాటక తమిళనాడు కొద్దిగా బార్డర్ టౌన్ అయిన దానివల్ల కర్ణాటక నుంచి ఎక్కువగా అక్రమ మద్యం వస్తుందని సమాచారం ఉంది. దానిపైన మేము ఫ్రీక్వెంట్గా రైడ్ చేస్తాం. పబ్లిక్ మా అప్పీల్, పోలీసు వారి అప్పీల్, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నాకు లేదు పోలీస్ సిబ్బందికి 100 కానీ 112 కానీ కాల్ చేసి చెప్పినా వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచబడను. మేమైతే అటువంటి సమాచారం వస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. అటువంటి మద్య వ్యాపారాన్ని, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడానికి పోలీసు వారిగా మా ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తాము.